నేనైతే యూట్యూబ్ లో కోకోనట్ కుల్కే అనే డ్రింక్ వీడియో అయితే చూసాను. ఇదేంటిది కొబ్బరికాయని ఈ విధంగా కూడా చేసుకొని తాగుతారా అనుకున్నాను. నేనైతే ఏదైనా వీడియో చూసానంటే అది చేయకుండా ఉండలేను. నాకైతే నైట్ అంతా కూడా నిద్ర పట్టదు. అందుకనే వెంటనే మా పెరట్లో ఉండే కొబ్బరి బొండాన్ని అయితే తీపించేశాను. ఇదైతే అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతటిని కూడా ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్న వాటర్ ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చెత్త అది ఉంటుంది కదా, అదేమీ లేకుండా నీట్ గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ చక్కెరని అయితే వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిలను తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటు ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా చేసుకొని ఒక ముక్క రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో 3 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి. అలానే ఒక రౌండ్ గా కట్ చేసుకున్న నిమ్మ చెక్కనైతే వేసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ వాటర్ అంతటిని కూడా కలుపుకోవాలి. ఇంతేనండి, మనకి ఇక్కడ కోకోనట్ కుల్కే అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే మొదట్లో ఏమనుకున్నానంటే కొబ్బరి నీళ్ళు తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ టైంలో అయితే ఈ కొబ్బరి నీళ్ళు అలానే సబ్జాలు ఈ 2 కాంబినేషన్ కూడా భలే ఉంటుంది. కడుపులో అయితే చల్లగా ఉంటుంది. మీరు కనుక ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.